తొలి విడతలో ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు 9331 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు 292 వార్డుల్లో ఎన్నికలను ఈసీ నిలిపివేసింది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవి కోసం 12,960 మంది పోటీ పడుతుండగా వార్డు స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 56,19,430 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 27,41,070 మంది కాగా మహిళలు 28,78,159 మంది ఉన్నారు. అలాగే 201 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఓటు వేయనున్నారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఈసీ తెలిపింది. మరోవైపు పంచాయతీ ఎన్నికలను పకడ్బందీ ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎన్నికల విధుల్లో 1,00,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఉదయం కొంత మంచు ఎక్కువగా ఉండటం, చలి ఎక్కువగా ఉండటం నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా బయటికి రాలేదు. కానీ ప్రస్తుతం మంచు తగ్గడంతో ఎండ ఎక్కువగా వస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా బారులు తీరని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బూతుల వద్ద అయితే పెద్ద ఎత్తున రద్దీ కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం దగ్గర ఉన్నాం మనం. ఈ సమస్యాత్మక ప్రాంతంలో ఇప్పటికే వెబ్ కాస్టర్స్ కావచ్చు, మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి 4,000 మంది పోలీస్ సిబ్బంది కూడా వినియోగిస్తున్నారు. బందోబస్తు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారు ఉన్నారు. మేడం, ఎట్లా జరుగుతుంది, ఏమేమి అరేంజ్ చేశారు ఓటర్లకు? ప్రజెంట్ అయితే బాగానే జరుగుతుందండి, కూల్గానే నడుస్తుంది. ఓటర్లు వస్తున్నారు, వాళ్ళు ఓట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అరేంజ్మెంట్స్ అంటే ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, డిజేబిలిటీ క్యాండిడేట్స్కి కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా అన్ని రకాలుగా అయితే బాగుందండి. అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏ టైం వరకు పోలింగ్ ఉంటుంది, రిజల్ట్ ఏ టైం వరకు వచ్చాం? పోలింగ్ అయితే 1 o'clock వరకు అండి. ఇంకా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత రిజల్టింగ్ ఈవినింగ్ వరకు మేబీ అనౌన్స్ చేయవచ్చు. కొంచెం వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు వస్తున్నారు, వాళ్ళకి ఎట్లా అరేంజ్ చేస్తున్నారు? వీల్ చైర్స్ చేస్తున్నారు సార్. వికలాంగులకి, వృద్ధులకి వీల్ చైర్స్, కొంచెం కంపెనీ కూడా అక్కడి వరకు వస్తున్నారు. తర్వాత వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు, బాగానే నడుస్తుంది. ఇది మనం చూడొచ్చు, పీఓ కూడా చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు వచ్చినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తుగా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కొంత వికలాంగుల శాతం ఎక్కువ ఉంటుంది, అలాగే వృద్ధులు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కూడా గతంలో ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో ఈసారి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సంఘటనలకు చోటు ఇవ్వకుండా బందోబస్తు ఉండడంతో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటుగా ఇటు వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పోలింగ్ అయితే జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా మొదటి విడత పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా ప్రచారాలు చేసుకుని తమ మద్దతు ఇచ్చేటటువంటి అభ్యర్థుల కోసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకపోయినప్పటికీ కూడా పార్టీలు మద్దతుతో ప్రచారాలు పెద్ద ఎత్తున ఓరెత్తడంతో ఓటర్లందరూ కూడా బారులు తీరని చెప్పవచ్చు. ఇప్పటికే ఓటర్లకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు తీసుకుని వచ్చి ఓటు వేసుకోవచ్చు అవకాశం కల్పిస్తుండడంతో ఏ కార్డు తీసుకొచ్చినా కూడా వాళ్ళని ఎలవ్ చేస్తున్నారు. ప్రస్తుతం లైన్ మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా మందకొడ్డిగా మొదలైనప్పటికీ కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున జనం రష్ అయితే కనపడుతుంది. వృద్ధులు కావచ్చు, అలాగే కొత్తగా ఓటు వచ్చిన యువతి యువకులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరొక గంట లేదా 2 గంటల్లో పోలింగ్ శాతం కూడా వెలువడే అవకాశం కనపడుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు ఎక్కువగా కనపడుతుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా
ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వర్స్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు పర్యవేక్షణ చేస్తుండడంతో ఎటువంటి ఘటనలు లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలింగ్ శాతం 10% అయినట్టుగా తెలుస్తుంది. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి 9% పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా 1 గంట వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత గంట విరామం తర్వాత, భోజన విరామం తర్వాత 2 గంటలకు లెక్కింపు స్టార్ట్ అవుతుంది. 6-7 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున తమకు ఉన్నటువంటి బలాలన్నీ కూడా చూపించే విధంగా ప్రచారాలు చేసుకున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది కాబట్టి అది భవితన్యం మీద ఆధారపడింది. జిల్లాలో చాలా చోట్ల కూడా 438 వరకు కూడా ఖమ్మం జిల్లాలో అభ్యర్థులు ఉండగా, అటు కొత్తగూడెం జిల్లాలో 390 మంది వరకు కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా 5,000 పైచులకు వార్డు సభ్యులు పోటీలో ఉండడంతో వీళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కూడా వచ్చే ఫలితాల మీద ఆశ పెట్టుకుని ఉన్నారని చెప్పవచ్చు. అలాగే అబ్జర్వర్స్ ముఖ్యంగా లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. 166 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్ల దూరంలోనే ఎవరైనా రాజకీయ నాయకులు ఉండాలి. లోపలికి ఎవరు వచ్చినా కూడా అలౌ చేయట్లేదు. పూర్తిగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టడంతో సత్ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ఓటరు తమ లైన్లోకి వెళ్ళి తమ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అధికారులు కూడా అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ముందస్తుగానే వాళ్ళని ఆహ్వానం పలుకుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో లేని విధంగా ఈసారి ఎక్కువగా వెబ్కాస్ట్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఎక్కడ ఏం జరిగినా కూడా జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ ఎప్పటికప్పుడు లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఆర్ఓలుగా పీఓలుగా అరేంజ్ చేశారో వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ కూడా ప్రశాంతంగా అయితే జరుగుతుంది. రాజేందర్, థ్యాంక్ యూ రవి గారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 189 మండలాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ నడుస్తుంది. ఇక తర్వాత 2-3 విడతల పోలింగ్ కూడా జరగనున్న నేపథ్యంలో ఈరోజు తొలి విడత పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5-6 గంటల కల్లా అభ్యర్థుల భవితవ్యం కూడా తేలనుంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు మెంబర్లు, సర్పంచ్ అభ్యర్థుల వివరాలు కూడా సాయంత్రం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పోలింగ్కి సంబంధించి బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ పోలింగ్కు అంతరాయం లేకుండా సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా 50,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. 3,000కు పైగా గ్రామ పంచాయతీలో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.